రెడ్డిస్ ల్యాబ్ పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అట. అమాయకులపై క్లినికల్ ట్రయల్స్ పై చర్యలకు ఆదేశం అట. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు నోటీసులట. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీపై వచ్చిన క్లినికల్ ట్రయల్స్ ఆరోపణలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా పరిగణించింది. అమాయకులపై సరైన అనుమతులు లేకుండా, పూర్తి సమ్మతి పొందకుండా క్లినికల్ పరీక్షలు నిర్వహించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. బుధవారం భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ట్రయల్స్ నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, నైతిక కమిటీల అనుమతులు, బాధితులకు పరిహారం వంటి అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఫిర్యాదుల్లో పేర్కొన్న బాధితుల వివరాలు, ట్రయల్స్ జరిగిన ప్రదేశాలు, వైద్య పర్యవేక్షణ విధానం వంటి అంశాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అవసరమైతే స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హెచ్చరించిందట. ఏమంటుంది వీళ్ళు మానవ హక్కుల కమిషన్ ఏమంటుంది? రెడ్డిస్ ల్యాబొరేటరీలో అమాయకుల పైన సరైన అనుమతులు లేకుండా, కనీసం వాళ్ళ దగ్గర పూర్తి సమ్మతి తీసుకోకుండా క్లినికల్ ట్రయల్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించి, వీళ్ళు తయారు చేసిన మెడిసిన్స్ కి సంబంధించి ట్రయల్స్ మనుషుల మీద చేస్తూ ఉన్నారు. అదేంటి? పూర్తి అనుమతులు ఉండాలి. బేసిక్ గా గవర్నమెంట్ నుంచి పూర్తి అనుమతులు ఉండాలి. సో దాని మీద క్లియర్ గా సమ్మతి, ఎవరి మీద అయితే ప్రవేశపెడుతున్నారో వాళ్ళ సమ్మతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు లేకుండా చేస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మానవ హక్కుల సంఘం వాళ్ళు సీరియస్ అయినట్టు కనపడతా ఉంది. దాని మీద ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వానికి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే మేము ప్రైవేట్గా దీని మీద దర్యాప్తు చేపడతామని చెప్తా ఉన్నాం. బేసిక్గా ఇట్లాంటివి చాలా పెరిగిపోయింది. ఇది ఒకటే కాదు, మెడికల్ మాఫియా చాలా పెరిగింది రాష్ట్రంలో. మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మెడికల్ మాఫియా అనేది చాలా ఘోరమైన సిచ్యువేషన్. దాని అవయవాల విషయంలో కూడా, అవయవాల డొనేషన్ అనే దాని మీద స్టార్ట్ అయ్యి బ్లడ్ డోనర్స్ దగ్గర నుంచి అన్ని కూడా మాఫియా తయారైంది. ప్రతిదీ మాఫియానే. మెడికల్ మాఫియా చాలా ఘోరంగా ఉంది. టాబ్లెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ప్రతిదీ మాఫియానే. ప్లస్ సిండికేట్ రేట్సే ఉంటాయి. మొత్తం కంప్లీట్ సిండికేట్ రేట్సే ఉంటాయి. ఎక్కడికి పోయినా అదే రేట్ దొరుకుతుంది. అది మొత్తం సిండికేట్ తయారండి. కార్పొరేట్ వ్యవస్థ బాగా దీని మీద ఫోకస్ చేస్తాం.